10th తర్వాత ఇంటర్ ఉంటుంది కదా, +1 +2 అది కూడా స్కూల్ లోపలనే పెట్టేయాలా అని చెప్పి చెప్తున్నారు. ఒక స్టూడెంట్ నుంచి చూస్తే చెడ్డీ దోస్తానా అనేది ఇంకా 2 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ జూనియర్ కాలేజీల పరిస్థితి ఏంది? ఇప్పుడు జూనియర్ కాలేజీలను తీసేస్తారా, లేకపోతే ఈ కాలేజీలను అప్లిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఏవైతే స్కూళ్ళకు కాలేజీలు లేవో, ఏవైతే కాలేజీలకు స్కూళ్ళు లేవో ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక అఫిలియేషన్ తీసుకొస్తారా? సేమ్ స్కూల్ని నువ్వు అప్గ్రేడ్ చేసినామని అనుకో, ఆ స్కూల్కి ఆ వ్యవస్థ లేకపోతే ఆ చైతన్యం పోయింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల. 10th మార్కులలో సంగరాగిపోయిందని అనుకో, ఇంటర్మీడియట్ లేవా అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా సంగరాగిపోయింది. మళ్ళీ దీని మీద కూడా మాట్లాడతాడు ఆకునూరి మురళి గారు, తమలపాకు పెట్టి మాట్లాడాలి, మొత్తం మాట్లాడాలా. పేపర్లలో హెడ్లైన్ల కోసం పనిచేయొద్దు. విద్యార్థుల జీవితం మీద ఫీజు నియంత్రణ ఇలా జాతకంలో లేదు, చెయ్యరు. కాంగ్రెస్ జాతకంలో, ఏ ప్రభుత్వం జాతకంలో లేదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. స్కూల్లోనే ఇంటర్ ఎంసెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సీట్లు, 10th 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు, సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలి, పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలోనూ కొనసాగించాలి, టీచర్ పోస్టుకు డిగ్రీ బీఈడీ చదివి ఉండాల్సిందే, డిఈడి కోర్సును పూర్తిగా ఎత్తివేయాలి, ప్రైవేట్ కాలేజీలో ఫీజులు నియంత్రణకు కమిషన్, బడ్జెట్లో విద్యను 18% కేటాయించడం కమిషన్ సిఫార్సు. ఒక మాటలో చెప్తే ఏమని చెప్తున్నారంటే, ఇలా 10th తర్వాత ఇంటర్ ఉంటుంది కదా, +1 +2 అది కూడా స్కూల్ లోపలనే పెట్టేయాలా అని చెప్పి చెప్తున్నారు. ఇందులో కొన్ని ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇది మంచి మూవ్ అని చెప్పి చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ వరకు మనము ఒక స్కూల్లో చదువుకుంటాం, ఇంటర్మీడియట్కి పోతాం, 2 సంవత్సరాలే. దాని తర్వాత మళ్ళీ మనము ప్రొఫెషనల్ కాలేజెస్కి, డిగ్రీ, ఇంజనీరింగ్ వీటికి వెళ్ళిపోతాం. ఒక స్టూడెంట్ నుంచి చూస్తే చెడ్డీ దోస్తానా అనేది ఇంకా 2 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. చెడ్డీ దోస్తానా ఎమోషనల్గా గట్టిగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ జూనియర్ కాలేజీల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా రాష్ట్రంలో, ఇన్ని జూనియర్ కాలేజీలు కేవలం ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ 1 ఇంటర్ 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వాళ్ళు చదువు నేర్పుతారు. మళ్ళీ కాలేజీలన్నీ ఇప్పుడు మూతపడాలా ఫస్ట్. మళ్ళీ దీనికి ఏమైనా ప్లానింగ్ ఉన్నదా? మళ్ళీ ఆకునూరి మురళి గారు లేకపోతే అనుముల రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్చ చేయాలన్నా వద్దా? మళ్ళీ ఈ స్మూత్ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో చూడు, జూనియర్ కాలేజీలను తీసేస్తారా, లేకపోతే ఈ కాలేజీలను అప్లిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఏవైతే స్కూళ్ళకు కాలేజీలు లేవో, ఏవైతే కాలేజీలకు స్కూళ్ళు లేవో ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక అఫిలియేషన్ తీసుకొస్తారా అనే క్లారిటీ ఆకునూరి సగం చెప్తారు వీళ్ళు. ఐడియా మంచిదే, నాకు ప్రాబ్లం ఏంటంటే మీ ఆలోచనతో నాకు ప్రాబ్లమే లేదు, మీ ఆలోచన సూపర్ ఉంటుంది, బట్ మీ ఆచరణే అష్టదరిద్రంగా ఉంటుందని అనిపిస్తుంది తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ స్కూల్ని నువ్వు అప్గ్రేడ్ చేసినావు అనుకో, ఆ స్కూల్కి ఆ వ్యవస్థ లేకపోతే ల్యాబ్లు ఉండాలా, ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ ఉంటాయి, మళ్ళీ అది ఆ స్కూల్కి ఆ స్తూమతనే లేదనుకో, మళ్ళీ ఫీజు నియంత్రణ ఏ రకంగా పెడుతున్నారు? ఇప్పుడు ఇంటర్మీడియట్కి రాగానే మేము 20-30 వేలలో చదివినాం, ఇప్పుడు లక్షలే, స్కూల్కే లక్షలు అవుతున్నాయి. మళ్ళీ ఈ ఫీజు నియంత్రణ అనేది స్కూళ్ళకు పెద్ద పంచాయతీ అవుతుందా కాదా? లేదా మీరు ఆప్షన్స్ ఇస్తారా అంటే నువ్వు ఇట్లా చదువుకోవచ్చు, జూనియర్ కళాశాలలో కూడా చదువుకోవచ్చు అనే ఆప్షన్ ఇస్తావా కొత్త స్కూళ్ళకు? దీని మీద చర్చ ఇవ్వాలన్నా వద్దా? కరెక్టా రాంగా? ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒకటే క్యాంపస్లా పోరలు చదువుకున్నారనుకో, అదే క్యాంపస్లు ఉంటారు కాబట్టి ట్రావెల్ కాస్ట్ తగ్గుతుంది, కొత్త జాగాలకు ఏం పోరు, పేరెంట్స్కి కూడా ఒక సేఫ్టీ ఉంటుంది. అరే మొన్నటిదాకా దోస్తులే ఉండే కదా, దోస్తులే ఉన్నారు అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ ల్యాబులు ఇవన్నీ కొత్త స్కూళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ ల్యాబులు పెట్టి చేయాలని అంటే లెక్చరర్లు ఇంక్రీజ్ కావాలి, కరెక్టా రాంగా? మళ్ళీ దానికి మీరే రాస్తున్నారు, అసలు స్కూళ్ళలో వస్తలేరు, పెడతలేరు, చేస్తలేరు, 8 లక్షల మంది తగ్గారు, బీఎడ్ కాలేజీలే తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఇన్ని కాలేజీలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్కి ఫండ్ వస్తుందొచ్చు లైసెన్స్ రూపంలో, LOI రూపంలో, బట్ ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఏ రకంగా వస్తుంది అని అనేది చూడాలా. కరెక్టా రాంగా నేను చెప్పింది? దాని తర్వాత ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, ఏముంటాయి అని అనేది, దాన్ని ముంగడికి ఎట్లా తీసుకుపోతారు అని అనేది చూడాలి. ఇలా 2-3 కీలకమైన అంశాలు మాట్లాడాడు. వెదర్ ఇట్ మేబీ కోచింగ్ డిపెండెన్సీ ఉండని పోరలకు అడ్వాంటేజే ఉంటుంది, మెరిట్ డెఫినేషన్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే 10th లాడు చదివిండు కాబట్టి ఇంటర్మీడియట్లో కూడా అదే వైఖరి, అదే టీచర్లతో నడిపిర్రు అనుకో, పోరలకు కష్టం అవుతుందా కదా?
స్కూల్ ఎడ్యుకేషన్ వేరే. ఎందుకంటే నేను ఒక ఇన్స్టిట్యూట్కి పోతుండే, మేము అప్పుడు ఇంజనీరింగ్ చదవనీకి ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ట్యూటోరియల్స్కి పోతుండేనో అప్పుడు నాకు ఏమన్నాడంటే 10th క్లాస్ వరకు ఎవడైనా గుర్రమే బాబు, అసలైన గుర్రమా గాడిద అనేది ఇంటర్మీడియట్లో బయటపడుతుంది అని చెప్పేటోళ్ళు. మళ్ళా ఫ్యాకల్టీ కూడా గట్లనే ఉండాలి ఇంటర్మీడియట్కి స్కూల్కి. మళ్ళీ ఇది మెరిట్ ఉంటుంది, డిమెరిట్ ఉంటుంది. మళ్ళీ మార్క్స్ నువ్వు ఎట్లా తీసుకుంటావు అని చెప్తున్నా. ఇప్పుడు నువ్వేమని అన్నావు, ఎంసెట్ రద్దు, ఎస్సెట్ అంతే కదా, ఎంసెట్ ఎస్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సీట్లు. మీరు అది కాంపిటేటివ్ ఎగ్జామ్ని రద్దు చేసిరు అనుకో రేవంత్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనారోగ్యానికి గురైనా, ఎగ్జామ్ మంచిగా రాస్తా, ఎగ్జామ్ రాయా. సో కాంపిటీషన్లా నువ్వు ఈ మార్కులను బేస్ చేసుకొని పెడితే ఖచ్చితంగా అది నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నాకేమైనా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ పెడుతున్నావా, నాకేమైనా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ పెడుతున్నావా నువ్వు అంటే నా హక్కు కాంపిటీషన్లో నువ్వు గుంజుకుంటున్నావు కదా. కరెక్టా రాంగా? ఇలా చాలా చాలా పెద్ద పెద్దగా వస్తాయి, చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి. కరెక్టా రాంగా నేను చెప్పింది? మేజర్గా ఎవరికి ఇది మంచిగా ఉంటుంది అని అంటే నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు నిజంగా మంచిదే. ఇప్పుడు ఊర్లలో చదువుకొని ఉంటారు పిల్లలు, రూరల్గా కాలేజీలు అక్కడ మంచిగా ఉండే కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్లలో చదవాలంటే పట్నంకు ఓబిడ్డ అని అంటారు. కాలేజీలు అక్కడికి వచ్చేసినాయి అనుకో, లెక్చరర్లకు ఇట్లా మంచిగా వచ్చారు అనుకో, తల్లిదండ్రులకు ఖర్చు తగ్గుతుందా కదా. ఎందుకంటే హాస్టల్ ఫీజు కట్టాలి, పాపం హైదరాబాద్లోకి వచ్చిందంటాడు, ఇవన్నీ కట్టాలి. సో అక్కడికి వచ్చిండ్రు అని అంటే ఒక అట్లీస్ట్ ఒక 50% ఇలా ట్యూటోరియల్ అంతా మనకు ఆన్లైన్లో కూడా అయిపోయినాయి కాబట్టి ఇది ఉంటుంది. మహిళలకు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా నిజంగా ఇది ఒక విన్నరే. తెలిసిన ప్రాంతంలోనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు కాబట్టి ఫస్ట్ జనరేషన్ లెర్నర్ ఎవరు ఉంటారో వాళ్ళకు మంచిదే, కాదని అంటలేదు. కాకపోతే హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్ల మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. అలా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లకు ఎక్కువ పోవాలి. ఇప్పుడు స్కూళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పాలవుతున్న పిల్లలకు మళ్ళీ మార్కులు మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? వాడికి ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th క్లాస్ వరకు పెద్ద మెరిట్ స్టూడెంట్లో మనం ఏం కాము. పెద్ద ఇప్పటికీ చెప్తాను నేను పెద్ద మెరిట్ స్టూడెంట్ ఏం కాదు నేను. బట్ ఎప్పుడైతే చితికిన బ్రెయిన్కి అది వస్తుంది కదా ఆలోచన, నువ్వు చదవకపోతే సంకరాకపోతే రే చదవాలరా అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది చూడు. 10th చదివినాం, ఇంటర్మీడియట్లో చదివినాం, ఇంజనీరింగ్లో చదివినాం అనుకుందాం. ఆ చైతన్యం పోయింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల. 10th మార్కులలో సంకరాకిపోయిందని అనుకో, ఇంటర్మీడియట్లో నేను లేవా అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా సంకరాకిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో మాల్ ప్రాక్టీస్లు చేసినాడు, పేపర్లు వీటి రాసిరు అనుకో, ఒక స్కూల్ వాడు బుక్ ఇస్తాడు, ఇంకో స్కూల్ వాడు ఇయ్యాడు. మళ్ళీ అప్పుడు ఇంజనీరింగ్ సీట్లలో, అగ్రికల్చర్ సీట్లలో కొడతాడు. మళ్ళీ దీని మీద కూడా మాట్లాడతాడు. ఆకునూరి మురళి గారు తమలపాకు పెట్టి మాట్లాడాలి, మొత్తం మాట్లాడాలా. పేపర్లలో హెడ్లైన్ల కోసం పనిచేయొద్దు. విద్యార్థుల జీవితం ఇడ మళ్ళీ దీని మీద మాట్లాడాలి కదా. ల్యాబ్స్ ఏ రకంగా ఉండాలా, లేకపోతే అవి డీవియేట్ అయితే ఎట్లా, నీ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్, నీ ఆడిట్లు ఏ రకంగా ఉంటాయి, దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేస్తావు, కాంపిటీషన్ ఏ రకంగా తీసుకుంటావు, ఫీజు నియంత్రణ ఇలా జాతకంలో లేదు, చెయ్యరు. కాంగ్రెస్ జాతకంలో, ఏ ప్రభుత్వం జాతకంలో లేదు. మళ్ళీ స్కూళ్ళని కాలేజీలకు అప్గ్రేడ్ చేయాలని అంటే ఆ నిబంధనలు ఏంది, ఆ ప్లాన్ ఏంది, పేపర్లలో వచ్చింది అని అంటే మొత్తం ఉండాలి కదా బ్రదర్, మొత్తం ఉండాలా వద్దా? సరే ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను ట్రాన్స్ఫర్ అవుతా. ఇప్పుడు నా పిల్లలు హైదరాబాద్లో చదివారు, నేను రేపు వేరే దగ్గర పోతా, వరంగల్ పోయినా, అప్పుడు నేను ఇంటర్మీడియట్ స్కూల్లో జాయిన్ కావాలి కదా. మళ్ళీ క్రైటీరియా అయింది అడ్మిషన్కి, అడ్మిషన్ క్రైటీరియా ఏంది కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు ఇంటర్ ఒక కాలేజీలో జాయిన్ అయినావు అనుకో, ఇంటర్ సెకండ్ ఇయర్ వేరే కాలేజీలో చేయాలని అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒకటే కాలేజీలో చేయాలని అనేది వాళ్ళది ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాసెస్ ఏంది, దీని మీద ఏమన్నా మాట్లాడినరా? ఎవాల్యుయేషన్ మీరు ఏ రకంగా చేస్తారో చెప్పినరా? స్టూడెంట్ రోల్ అవుట్ ఏ రకంగా మాట్లాడతారో మీరు ఏమన్నా మాట్లాడినరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నామ్స్ మీద ఏమన్నా చెప్పగలిగినరా? స్టాఫ్ రిక్రూట్మెంటు, స్టాఫ్ ట్రాన్స్ఫర్సు ఏ రకంగా ఉంటాయి చెప్పగలిగినరా? హైగానైతే అడ్మిషన్ క్రైటీరియా ఒకటి పంచాయతీ ఉంటుంది, ఈ కాలేజీలో వాల్యుయేషన్ అనేది ఒకటి పంచాయతీలు ఉంటుంది, ఉంటుందా? ఇక మిగతా అన్ని మీడియం ఉంటాయి, వచ్చి నేను గంటలేను, డేటా, మిస్కమ్యూనికేషన్, ఇవన్నీ చిన్నవి. వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారు చెప్పాలన్నా వద్దా? చెప్పిండా? చెప్పలేదు. తమలపాకు పెట్టారు, వాళ్ళు దానికి సున్నం రాయాలి. అందరూ ఒకటే ఉంటారు. దాంట్లో ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ డివైడ్ అవుతారు, క్లాస్ రూమ్ లెక్క అందులో కూడా డివైడ్ అవుతుంది. అంటే కాలేజ్ పెట్టినామని అంటేనే, జూనియర్ కళాశాల పెట్టినామని అంటే అది ఖచ్చితంగా అది డివైడ్ అవుతుంది, నేను కాదని అంటలేదు. బట్ హైలైట్ ఏందని అంటే అది డివైడ్ అయినప్పుడు ప్రాసెస్ ఏంది, దాని క్రైటీరియా ఏంది, ఇవన్నీ మాట్లాడాలి కదా. మళ్ళీ ఉన్న కళాశాలలు ఏమైంది, జూనియర్ కాలేజీలు ఏం కావాలి? కరెక్టా? మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది పాపం ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్ కాలేజీలు 2 కాలేజీలు ఉన్నాయి కదా. అది